నమస్తే వెల్కమ్ టు 10 మాక్స్ మహేష్ బాబు రిహార్సల్స్ మొదలు పెట్టేశారు. త్వరలో సెట్స్ మీదకి వెళ్ళబోతున్న రాజమౌళి సినిమాకు ఇప్పటినుంచే తనను తాను ప్రిపేర్ చేసుకుంటున్నారు సూపర్ స్టార్. అది కూడా డాక్టర్ ని పక్కన పెట్టుకొని మరి ప్రాక్టీస్ చేస్తున్నారు. దేశం కాని దేశంలో ఉన్న మహేష్ ఏం ప్రాక్టీస్ చేస్తున్నారో ఎక్కడ చేస్తున్నారో లెట్స్ హావ్ ఎ లుక్. రాజమౌళి మహేష్ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న సినిమా ఎర్లీ సమ్మర్ లో షూట్ స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. హాలీవుడ్ రేంజ్ లో 500 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కబోతున్న ఈ సినిమా గ్లోబల్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ తెరకెక్కబోతోంది. అయితే ఈ సినిమాకు సంబంధించి అప్పుడే రిహార్సల్స్ స్టార్ట్ చేశారు మహేష్ బాబు. రాజమౌళి సినిమా అంటేనే భారీ స్టార్ క్యాస్ట్, భారీ బడ్జెట్, భారీ మేకింగ్, భారీ యాక్షన్ తో పాటు భారీ బాడీ కూడా ఉండాలి. అందుకే మహేష్ తన బాడీ స్టామినాని పెంచుకునే పనిలో బిజీగా ఉన్నారు. అది కూడా తన ఫిట్నెస్ ట్రైనర్ డాక్టర్ అయిన హ్యారీతో కలిసి మరీ ఫిట్నెస్ ని ట్రైన్ చేసుకుంటున్నారు. లేటెస్ట్ గా హ్యారీ మహేష్ కలిసి జర్మనీలో ట్రెక్కింగ్ చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు మహేష్. రాజమౌళి మహేష్ కాంబినేషన్ లో ఫస్ట్ సినిమా కావడం, అది కూడా హై ఎక్స్పెక్టేషన్స్ తో ప్లాన్ చేయడంతో సినిమా మీద అంచనాలు పెరిగిపోతున్నాయి. రాజమౌళి రీసెంట్ టైమ్స్ లో చేసిన పాన్ ఇండియా సినిమాలన్నింటిలో హీరోల్ని సాలిడ్ బాడీతో చూపించారు. మరి మహేష్ ని కూడా అలాగే చూపిస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. అందుకే అంతకు ముందెప్పుడు తన ఫిట్నెస్ ఫొటోస్, వీడియోస్ షేర్ చేయని మహేష్ ఈ మధ్య వరుసగా వర్కౌట్ సెషన్స్ ని పోస్ట్ చేస్తూ బాడీ బిల్డప్ చేసే పనిలో ఉన్నారు. మరికొన్ని రోజుల తర్వాత ఇండియా రాబోతున్న మహేష్ ముందే కమిట్ అయిన యాడ్ షూట్స్ కంప్లీట్ చేసి కంప్లీట్ గా రాజమౌళి సినిమా మీదే కాన్సంట్రేట్ చేయబోతున్నారని తెలుస్తోంది. సినిమా రిలీజ్ కి కౌంట్ డౌన్ స్టార్ట్ చేసింది టీమ్. మరోవైపు అదే సినిమా పోస్ట్ పోన్ అవుతోందని, ఆ సినిమా డేట్ కి నాని సినిమా రిలీజ్ చేస్తున్నట్లు జనాలు ఫిక్స్ అయిపోయారు. అంతేకాదు ఓజీకి, గేమ్ చేంజర్ కి కూడా రిలీజ్ డేట్స్ కన్ఫర్మ్ చేసేశారు. మరి ఈ సినిమాలు రిలీజ్ ఎప్పుడో, రిలీజ్ డేట్స్ మీద రూమర్స్ ఏంటో చూద్దాం. పుష్ప 2కి కౌంట్ డౌన్ స్టార్ట్ చేసింది టీమ్. సినిమా రిలీజ్ డేట్ మారుతుందంటూ సోషల్ మీడియాలో వస్తున్న రూమర్స్ ని బ్రేక్ చేస్తూ 200 days టు గో అని పోస్ట్ రిలీజ్ చేసి 2 రోజులు కూడా కాలేదు, అప్పుడే పుష్ప 2 పోస్ట్ పోన్ అవుతోందని, ఆ డేట్ కి మరో సినిమా వస్తోందని సోషల్ మీడియాలో వార్తలు మొదలయ్యాయి. పుష్ప 2 August 15th ఇండిపెండెన్స్ డే రోజు రిలీజ్ అనౌన్స్ చేసింది. అయితే పుష్ప 2 పోస్ట్ పోన్ అయితే ఆ డేట్ కి సరిపోదా శనివారం రిలీజ్ కి రెడీ అవుతోందని రూమర్స్ వినిపిస్తున్నాయి. నాని, వివేక్ ఆత్రేయ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ మూవీ సరిపోదా శనివారం సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే ఈ సినిమా నిజానికి సమ్మర్ కి రిలీజ్ చేద్దామని ప్లాన్ చేశారు. కానీ షూట్ అప్పటికే అయ్యే ఛాన్స్ లేకపోవడం, ఆల్రెడీ సమ్మర్ ఆక్యుపై అయ్యుండడంతో వేరే ఆప్షన్ చూసుకుంటోంది నాని సినిమా. ఈ ఆప్షన్స్ లో భాగంగా పుష్ప 2 పోస్ట్ పోన్ అయితే August 15th థియేటర్లలోకి రావడానికి ప్లాన్ చేసుకుంటున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అసలు షూటింగ్ కి ఎప్పుడొస్తారో, సినిమా ఎప్పుడు కంప్లీట్ అవుతుందో ఏమాత్రం క్లారిటీ లేని ఓజీ సినిమా రిలీజ్ డేట్ ని కూడా ఫిక్స్ చేసేస్తున్నారు నెటిజన్స్. సుజిత్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఓజీ ఇప్పటికే 70% అయిపోయింది. పవన్ సెట్ లోకి వచ్చే రోజు కోసం వెయిట్ చేస్తున్న టీం ఈ లోపే మిగిలిన సినిమా మొత్తం కంప్లీట్ చేసే ప్లాన్ చేసుకుంటోంది. అయితే అసలు పవన్ షూటింగ్ కి ఎప్పుడొస్తారో ఆయనకి తెలియదు, షూటింగ్ ఎప్పుడవుతుందో తెలియదు. కానీ ఓజీ మాత్రం సెప్టెంబర్ 27న రిలీజ్ అవుతోందంటూ వైరల్ రూమర్ సోషల్ మీడియాలో రన్ అవుతోంది. అదిగో ఇదిగో అంటూ సంవత్సరం నుంచి పోస్ట్ పోన్ అవుతున్న గేమ్ చేంజర్ సినిమా సెప్టెంబర్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నామని ప్రొడ్యూసర్లు చెప్పారో లేదో, సెప్టెంబర్ లో ఈ సినిమా రిలీజ్ అయ్యే డేట్ ని ఫిక్స్ చేసే పనిలో ఫుల్ బిజీగా ఉన్నారు నెటిజన్. సెప్టెంబర్ 5 అయితే లాంగ్ వీకెండ్ కాబట్టి పాన్ ఇండియా వైడ్ గా కలిసొస్తుందని, అందుకే సెప్టెంబర్ 5న గేమ్ చేంజర్ రిలీజ్ అంటూ రూమర్స్ స్పీడ్ అందుకున్నాయి. ఈ సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన ఫ్యామిలీ స్టార్ కూడా ఇదిగో ఈ డేట్ నే రిలీజ్ అవుతోందని డేట్ కూడా ఫిక్స్ చేసేశారు నెటిజన్స్. ఏప్రిల్ 5 నుంచి ఎన్టీఆర్ దేవరా సినిమా పోస్ట్ పోన్ అవుతోందని, ఆ డేట్ కే విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ తో రాబోతున్నాడని రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి. మరోవైపు ఈ రూమర్స్ ను దేవరా టీం కూడా లైట్ తీసుకోవడంతో పరశురామ్, విజయ్ కాంబినేషన్ లో వస్తున్న ఫ్యామిలీ స్టార్ రిలీజ్ డేట్ ఏప్రిల్ 5 అని ఫిక్స్ అయిపోతోంది సోషల్ మీడియా. దేవర షూటింగ్ కంటిన్యూ అవుతోంది. ఆ సినిమా అయిపోయేది ఎప్పుడో, ఎన్టీఆర్ తో షూటింగ్ స్టార్ట్ చేసేది ఎప్పుడో అని ప్రశాంత్ నీల్ వెయిట్ చేస్తున్నారు. మరోవైపు ఎన్టీఆర్ కోసం ఎదురు చూస్తున్నానంటూ హృతిక్ రోషన్ కూడా చెబుతున్నారు. మరి ఎన్టీఆర్ నెక్స్ట్ మొదలు పెట్టేది ఏ సినిమా, స్టార్ట్ అయ్యేది ఎప్పుడు?
ఎన్టీఆర్ దేవరా షూట్ లో బిజీగా ఉన్నారు. దేవరా సినిమా తర్వాత ఎన్టీఆర్ ఏ సినిమా చేస్తారా అంటూ ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతోంది. ఎన్టీఆర్ కి ఆల్రెడీ ప్రశాంత్ నీల్ సినిమాతో పాటు వార్ 2 కమిట్మెంట్ కూడా ఉంది. మరి ఈ 2 సినిమాల్లో ఎన్టీఆర్ ఏ సినిమా చేస్తారు అన్న దానిపై క్లారిటీ వచ్చేసినట్టే అంటున్నారు ఫ్యాన్. ఎన్టీఆర్ మార్చ్ నుంచి వార్ 2 కి డేట్స్ ఇచ్చారంటూ టాక్ వినిపిస్తోంది. అంతేకాదు మరోవైపు హృతిక్ రోషన్ కూడా ఎన్టీఆర్ సెట్స్ లోకి వచ్చేదెప్పుడు అని వెయిట్ చేస్తున్నాను అంటూ రీసెంట్ గా జరిగిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఎన్టీఆర్ హృతిక్ కాంబినేషన్ లో వార్ 2 సినిమా చేయబోతున్నారు. ఇంకా షూటింగ్ మొదలు పెట్టని ఈ సినిమా ఎన్టీఆర్ కోసం వెయిట్ చేస్తోందంటున్నారు హృతిక్. సిద్ధార్థ ఆనంద్ డైరెక్షన్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన వార్ కి సీక్వెల్ గా వస్తోంది వార్ 2. ఈ సినిమాకు సంబంధించి లుక్ టెస్ట్ తో పాటు గ్రౌండ్ వర్క్ కూడా స్టార్ట్ చేశారు ఎన్టీఆర్. దీనికి సంబంధించి డైరెక్టర్ తో డిస్కషన్స్ కూడా కంప్లీట్ చేశారు ఎన్టీఆర్. ఈ సినిమా కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ కావడం, ఎన్టీఆర్ ది ఈ సినిమాలో విలన్ రోల్ కావడంతో ఫ్యాన్స్ లో ఎగ్జైట్మెంట్ తో పాటు క్యూరియాసిటీ క్రియేట్ అవుతోంది. ప్రీ ప్రొడక్షన్ స్పీడ్ అందుకున్న వార్ 2 సినిమా మార్చిలో మొదలవుతుందని, ఇప్పటికే దీనికి సంబంధించి వర్క్ జరుగుతోందని తెలుస్తోంది. ఒక్క సినిమా కోసం మిగిలిన సినిమాలు పోస్ట్ పోన్ అవ్వక తప్పలేదు. ఒక రవితేజ కోసం మిగిలిన హీరోలు డేట్స్ మార్చుకోక తప్పలేదు. ఈగల్ కిచ్చిన సోలో రిలీజ్ మాట కోసం ఆ సినిమాలు రిలీజ్ పోటీ నుంచి అవుట్ అవ్వక తప్పలేదు. అనుకున్న డేట్ కే వస్తున్నామని, డేట్ మారేది లేదని చాలా క్లియర్ గా చెప్పినా గోపీచంద్, సందీప్ కిషన్, సిద్ధు కొత్త డేట్ వెతుక్కోక తప్పలేదు. ఈ ఒక్క మాట కోసం రిలీజ్ కి రెడీ అవుతున్న సినిమాలు, ఆల్రెడీ ప్రమోషన్లని పీక్స్ లో చేస్తున్న సినిమాలు పోస్ట్ పోన్ అవ్వక తప్పలేదు. సంక్రాంతి బరిలో పోటీ బాగా ఉందని జనవరి 13న రిలీజ్ అవ్వాల్సిన రవితేజ సినిమా ఈగల్ ని తప్పుకోమని ప్రొడ్యూసర్లు అడగడం, ఫిబ్రవరి 9న సోలో రిలీజ్ ప్రామిస్ చేయడంతో ఒక్క రవితేజ కోసం ఆల్రెడీ ఫిబ్రవరి 9 రిలీజ్ అనౌన్స్ చేసిన ఊరు పేరు భైరవకోన, భీమా, టిల్లు స్క్వేర్ ఈ 3 సినిమాలు డేట్ మార్చుకోక తప్పలేదు. ఈగల్ కోసం కొత్త డేట్ వెతుక్కోక తప్పలేదు. ఒక్క రవితేజ సినిమా కోసం 3 హీరోలు డేట్స్ పోస్ట్ పోన్ చేసుకున్నారు. వీటిలో అసలు ఫిబ్రవరి 9 రిలీజ్ డేట్ నుంచి తప్పుకునేదే లేదని, అసలు సినిమా పోస్ట్ పోన్ చేయడం ఈ సిచ్యువేషన్ లో చాలా కష్టమని ఊరు పేరు భైరవకోన హీరో సందీప్ కిషన్, డైరెక్టర్, ప్రొడ్యూసర్లు ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లోనే క్లారిటీ ఇచ్చారు. దాంతో ఈ సినిమా పోస్ట్ పోన్ అయ్యేలా లేదనుకున్నారు. అయితే రవితేజ కోసం ఫిబ్రవరి 9 నుంచి ఫిబ్రవరి 16కి షిఫ్ట్ చేసుకుంది ఊరు పేరు భైరవకోన రిలీజ్. చేతి కంటిన రక్తాన్ని కడిగినంత సులువు కాదు బసవ చేసిన పాపాన్ని కడగడం. భూమి కోసమే కదా నువ్వింత కష్టపడుతున్నావు. కన్నులతో చూసేది కొంచెమే, గుండెల్లో లోతే కనిపించనే. పైపైన రూపాలు కాదులే, లోన ప్రేమ చూడాలిలే. అసలు ఫిబ్రవరి 16కి ఊరు పేరు భైరవకోన పోస్ట్ పోన్ అయ్యిందంటే ఆ టైంలో ఆల్రెడీ రిలీజ్ అనౌన్స్ చేసిన భీమా రిలీజ్ డేట్ ని మార్చుకోవడం వల్లే. గోపీచంద్ పవర్ఫుల్ కాప్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న భీమా సినిమాని ఫస్ట్ ఫిబ్రవరి 16కి రిలీజ్ ఫిక్స్ చేశారు. అయితే సందీప్ కిషన్ మూవీ ఫిబ్రవరి 16 పోస్ట్ పోన్ అవడంతో గోపీచంద్ కూడా తన భీమా సినిమాని మార్చి 8కి మార్చుకుంది. మిగిలిన సినిమాల సంగతి ఎలా ఉన్నా రవితేజ కోసం టిల్లు డేట్ మార్చుకోవడంతో ఫ్యాన్స్ కాస్త డిసప్పాయింట్ అయ్యారు. టిల్లు స్క్వేర్ ఫిబ్రవరి 9న రిలీజ్ అవుతోందని ఆడియన్స్ ఫుల్ ఎక్సైటెడ్ గా వెయిట్ చేశారు. కానీ రవితేజ ఈగల్ సినిమా సోలో రిలీజ్ కోసం డేట్ మార్చుకుని మార్చి 29కి రిలీజ్ పోస్ట్ పోన్ చేసుకున్నారు టిల్లు స్క్వేర్. ఇలా ఒక్క రవితేజ కోసం 3 హీరోలు రిలీజ్ డేట్స్ మార్చుకోవాల్సి వచ్చింది అంటున్నారు జనాలు. టైమ్స్ స్క్వేర్ లో చిరంజీవి హంగామా, 92 ఏళ్ల సంక్రాంతి చరిత్రలో హనుమాన్ రికార్డు, ప్రీ రిలీజ్ ఈవెంట్ తో మోత మోగించిన అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్, రాజరాజ చోరకి హీరోయిన్ గా రీతు వర్మ. ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. మెగాస్టార్ చిరంజీవి ప్రెస్టీజియస్ అవార్డ్ పద్మ విభూషణ్ అందుకోవడంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఫ్యాన్స్. ఇండస్ట్రీ వాళ్ళంతా కలిసి కంగ్రాచ్యులేట్ చేస్తుంటే ఓ వీరాభిమాని టైమ్స్ స్క్వేర్ దగ్గర మెగాస్టార్ ఫోటోతో విషెస్ చెప్పి హైలైట్ అయ్యారు. ప్రస్తుతం బ్రేక్ తీసుకుంటున్న చిరంజీవి త్వరలోనే విశ్వంబర సెట్స్ లో జాయిన్ అవబోతున్నారు. 92 ఏళ్ల టాలీవుడ్ సంక్రాంతి చరిత్రలో రికార్డ్ క్రియేట్ చేసింది హనుమాన్ మూవీ. ఈ సంక్రాంతి సీజన్ లో రిలీజ్ అయిన తేజ సజ్జా, ప్రశాంత్ వర్మ చేసిన హనుమాన్ సినిమా 260 కోట్ల కలెక్షన్లతో ఏ సినిమా సాధించనన్ని కలెక్షన్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది.
సుహాస్ హీరోగా దుష్యంత్ డైరెక్షన్ లో ఫిబ్రవరి 2న రిలీజ్ అవుతున్న అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఇప్పటికే ప్రమోషన్లతో అదరగొడుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ తో హైప్ క్రియేట్ చేసింది. చైతన్య భూమి జంటగా కుమారస్వామి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా షరతులు వర్తిస్తాయి. ఈ సినిమా నుంచి తెలంగాణ స్లాంగ్ లో 12 గుంజల అనే పెళ్లి పాట రిలీజ్ అయి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ లో ఉన్న శ్రీ విష్ణుకి సక్సెస్ తెచ్చిన సినిమా రాజరాజ చోర. ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమాకి ప్రీక్వెల్ గా రాబోతున్న సినిమాలో హీరోయిన్ గా రీతు వర్మ ఫిక్స్ అయింది. వీళ్ళిద్దరూ అంతకుముందు ప్రేమ ఇష్క్ కాదల్ సినిమాలో చేశారు. గీతానంద్ నేహా సోలంకి జంటగా దయానంద్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా గేమ్ ఆన్. ఫిబ్రవరి 2న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రీ గేమ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. లక్ష్ హీరోగా కమర్షియల్ సబ్జెక్ట్ తో రాబోతున్న సినిమా ధీర. విక్రాంత్ శ్రీనివాస్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా నైజాం వైజాగ్ రైట్స్ ని దిల్ రాజు తీసుకోవడంతో మూవీ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతోంది. మణిసాయి తేజ రేఖ జంటగా ముని సహేకర డైరెక్షన్ లో తెరకెక్కిన మెకానిక్ లాంటి సోషల్ ఇంట్రెస్ట్ సినిమాల్ని ఆదరించాలన్నారు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అటెండ్ అయిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. బేబీ రిషిత, శాన్వి, కృష్ణ లీడ్ రోల్స్ లో నరసింగ్ డైరెక్షన్ లో తెరకెక్కబోతున్న సినిమా శివశంభో. ఇంట్రెస్టింగ్ స్టోరీతో తెరకెక్కబోతున్న ఈ సినిమా ప్రారంభోత్సవం ఫిలిం నగర్ దైవ సన్నిధానంలో జరిగింది. సో వ్యూయర్స్ చూశారు కదా, ఇది వాటి 10 Max. మరిన్ని లేటెస్ట్ అండ్ ట్రెండీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV. బై బై.